2022 ఈ సంవత్సరం స్టార్టింగ్ లో మీరు గమనిస్తే ఎంటైర్ సోషల్ మీడియా అంతా యుఎస్ స్టాక్ మార్కెట్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. బికాస్ గూగుల్ ఇంతలా పెరిగింది, అమెజాన్ ఇంతలా పెరిగింది, మైక్రోసాఫ్ట్ ఇంతలా పెరిగింది, యాపిల్ ఇంతలా పెరిగిందని అవి ఆల్రెడీ భారీగా పెరుగుతూ హైయెస్ట్ లెవెల్స్ లో ఉన్నప్పుడు మీకు చాలా ఎగ్జాంపుల్స్ కనిపించుంటాయి కదా. కానీ రీసెంట్ టైమ్స్ లో యుఎస్ స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ గురించి మీరు ఎక్కడైనా వింటున్నారా? బికాస్ స్టాక్స్ మోర్ దెన్ 50% దగ్గరగా కరెక్ట్ అయ్యాయి. మెటా మీన్స్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ బిజినెస్ ని హోల్డ్ చేసిన ఈ మెటా స్టాక్ మోర్ దెన్ 70%, అమెజాన్ మోర్ దెన్ 50%, గూగుల్ మోర్ దెన్ 40%, మైక్రోసాఫ్ట్ మోర్ దెన్ 35% అండ్ యాపిల్ మోర్ దెన్ 20% దగ్గరగా రీసెంట్ టైమ్స్ లో ఫాల్ కి గురయ్యాయి. నేను ఎప్పటి నుంచో ట్రాక్ చేస్తున్న 3 బిజినెస్ ని ఇవాల్టి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గూగుల్, మైక్రోసాఫ్ట్ అండ్ యాపిల్. ఈ 3 బిజినెస్ వెరీ స్ట్రాంగ్ క్యాష్ ఫ్లోస్ ని జనరేట్ చేస్తూ సిగ్నిఫికెంట్ మోనోపోలీని కొన్ని సంవత్సరాల క్రితం నుంచి ఇప్పటి వరకు మెయింటైన్ చేస్తూ వస్తున్న కంపెనీస్. ఇన్ఫాక్ట్ ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ వీడియోలో చూడొద్దు, ఒక అవగాహన. గూగుల్ యాప్స్ మీరు యూజ్ చేస్తుంటారు, మైక్రోసాఫ్ట్ అప్లికేషన్స్ లైక్ ఎక్సెల్, పవర్ పాయింట్, వర్డ్ ఇవి యూజ్ చేస్తుంటారు. ఇక యాపిల్ చెప్పనక్కర్లేదు, మీకు ఐడియా ఉంటుంది. మరి వీళ్ళు ఎలా డబ్బులు సంపాదిస్తారన్న అవగాహన మీకు ఉండడం మంచిదే కదా. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి. చూశాక నేను ఏ థీమ్ ని నమ్ముతున్నాను ఈ స్టాక్స్ లో, ఆ థీమ్ మీకు బెటర్ అనిపిస్తూ ఉంటే మీరు ఫర్దర్ గా మీ డెసిషన్, ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్ మీకు అనిపించవచ్చు మన ఇండియన్ స్టాక్స్ లేవా, ఇప్పుడు యుఎస్ స్టాక్స్ లోనే వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేయాలని. యాజ్ అ పార్ట్ ఆఫ్ డైవర్సిఫికేషన్ కోసం ఛానల్ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మేము యుఎస్ స్టాక్స్ గురించి పెద్దగా మాట్లాడలేదు. కానీ రీసెంట్ టైమ్స్ లో నాస్డాక్ ఎక్కువగా ఫాలో అయ్యేసరికి, మోర్ దాన్ 25-30% ఫాలో అయ్యేసరికి ఫస్ట్ టైం యుఎస్ స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడాను. బికాస్ అంత పర్సెంట్ కరెక్షన్ ఒక ఆపర్చునిటీ అనిపించింది. దాని తర్వాత కూడా కొంత పర్సెంట్ నాస్డాక్ అండ్ ఓవరాల్ యుఎస్ మార్కెట్స్ పడ్డాయి. సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఎవరైనా ఎంటర్ అవ్వనట్లయితే, ఆల్రెడీ యుఎస్ స్టాక్ మార్కెట్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేద్దామని వెయిట్ చేస్తున్నట్లయితే, ఇది ప్రాబబుల్లీ ఒక బెటర్ ఎంట్రీ పాయింట్ లా అనిపిస్తుంది. అంటే ఇక్కడ నుంచి పడవ, ఇక్కడ స్టేబుల్ అవుతూ అగైన్ అప్ సైడ్ కి వెళ్తూ మంచి రిటర్న్స్ ఉంటాయంటే అది కాదు. ఈ వీడియోని పూర్తిగా గమనించారంటే ఏ బేసిస్ తో యుఎస్ స్టాక్ మార్కెట్స్ ఇన్వెస్ట్మెంట్ గురించి నేను మాట్లాడుతున్నా అన్న విషయం మీకు అర్థమవుతుంది. సో అసలు ఫస్ట్ ఇండియన్ స్టాక్ మార్కెట్స్ గురించే మాట్లాడుకోవచ్చు కదా. ఇండియన్ స్టాక్ మార్కెట్స్ కంపేర్డ్ టు యుఎస్ స్టాక్ మార్కెట్స్ రీసెంట్ టైమ్స్ లో ఎక్కువగా ఫాలో అవ్వలేదు. పర్టికులర్లీ ఈవెన్ ఇన్ ద టెక్ స్పేస్ లో కూడా ఇండియన్ ఐటీ ఇండెక్స్ నియర్లీ 18% ఫాలో అయితే, అక్కడ ఐటీ ఇండెక్స్ అయిన నాస్డాక్ 35% ఫాలో అయింది. అండ్ ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇలా తెలుగులో యుఎస్ స్టాక్స్ అండ్ పర్టికులర్లీ మోనోపోలీ బిజినెస్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్న మా వర్క్ మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపించి ఫర్దర్ గా కూడా ఇలాంటి వర్క్ రావాలి మన తెలుగులో అని మీరు అనుకుంటూ ఉంటే తప్పకుండా వీడియోని లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించండి. ఇవాల్టి వీడియోలో మనం 3 కంపెనీస్ గూగుల్, మైక్రోసాఫ్ట్ అండ్ యాపిల్ గురించి మాట్లాడుకుందాం. వీటి బిజినెస్ అండ్ వీటిని నేను ట్రాక్ చేస్తున్నప్పుడు వీటి రిలేటెడ్ గా నాకు అనిపించిన పాజిటివ్స్, నెగటివ్స్ అండ్ థ్రెట్స్. లైక్ ఇవన్నీ టెక్నాలజీ రిలేటెడ్ ఉన్న కంపెనీస్, ఎవరైనా వచ్చి డిస్రప్ట్ చేయొచ్చు కదా. సో ఆ డిస్రప్షన్ ఎక్కడి నుంచి ఉండడానికి ఛాన్స్ ఉంది. వీటిని మాట్లాడుకుంటూ వాల్యుయేషన్స్ అండ్ ఇంపార్టెంట్ గా లెవెల్స్ ఇక్కడి నుంచి ఫర్దర్ గా ఫాలో అవుతుంటే ఏ లెవెల్స్ లో యాడ్ చేసుకుంటాను, ఇవన్నీ కూడా నేను మీతో షేర్ చేస్తాను. ప్రెసెంట్ ఉంటున్న అన్సర్టనిటీ మాకు క్లారిటీ ఉంది. లైక్ ఎప్పటి నుంచో కొనసాగుతున్న రష్యా యుక్రెయిన్ క్రైసిస్ కానీ, అండ్ రీసెంట్ టైమ్స్ లో ఫెడ్ వాల్ పెంచుతున్న వడ్డీ రేట్ల కారణంగా కంపెనీస్ పై ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, చాలా టైం బ్యాక్ నుంచి మనం వింటున్నది రెసెషన్ యుఎస్ లో కానీ వస్తున్నట్లయితే టెక్ బేస్డ్ కంపెనీస్ పై ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ దీని గురించి గూగుల్ కంపెనీ రిలేటెడ్ గా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇంకొన్ని పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రెసెషన్ టైంలో అడ్వర్టైజింగ్ పై అండ్ మరీ ముఖ్యంగా డిజిటల్ అడ్వర్టైజింగ్ పై ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అది గూగుల్లో మాట్లాడుకుందాం. సో ఇలా రష్యా యుక్రెయిన్ క్రైసిస్ కానీ, ఫెడ్ వాల్ వడ్డీ రేట్లు పెంచుతూ ఉండడం కారణంగా స్టాక్ మార్కెట్స్ ఫాలో అవడం కానీ, రెసెషన్ కానీ, అండ్ యూకేలో కొనసాగుతున్న అన్సర్టనిటీ, వీటి అన్నిటి అవగాహనతోనే ఈ వీడియో నేను ప్రెజెంట్ చేస్తున్నాను. అది కూడా ఇన్ బిట్వీన్ మీకు బిజినెస్ చెప్తున్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ గూగుల్ బిజినెస్ మోడల్ గురించి మాట్లాడుకుందాం. అండ్ గూగుల్ ఒక బిజినెస్ మోడల్ ని మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. కానీ ఇక్కడ ఒక విషయం చెప్పాలి. గూగుల్ ని మీరు డైరెక్ట్ గా యుఎస్ స్టాక్స్ లోకి వెళ్ళి గూగుల్ అని టైప్ చేశారంటే మీకు రాదు. ఆల్ఫాబెట్ అని టైప్ చేయాలి. బికాస్ ఎంటైర్ గూగుల్ బిజినెస్ ని అండ్ ఇంకొన్ని అదర్ బిజినెస్ ని కంబైన్డ్ గా ఆల్ఫాబెట్ అండర్ లో యాజ్ అ పేరెంట్ కంపెనీగా ఆల్ఫాబెట్ అండర్ లో ఉంచారు. బట్ ఆల్ఫాబెట్ అన్న గూగుల్ అన్న రెండు ఒకటే అన్న విషయం గుర్తుంచుకోండి. ఇక్కడ మీరు గమనిస్తే ఆల్ఫాబెట్ నథింగ్ బట్ గూగుల్ ఒక బిజినెస్ ఏంటో మీకు అర్థమవుతుంది. మోర్ దాన్ 80% ఆఫ్ రెవెన్యూస్ ఆల్ఫాబెట్ కి మీన్స్ గూగుల్ కి యాడ్స్ ద్వారానే వస్తాయి. మీన్స్ గూగుల్ ఈజ్ నథింగ్ బట్ యాడ్స్ ని రన్ చేసే కంపెనీ. అవును, ఎక్కడ రన్ చేస్తుంటారు వీళ్ళు యాడ్స్? మీరు సర్చ్ ఇంజిన్ గా గూగుల్ ని యూజ్ చేసి టైప్ చేసి మీకు కావాల్సింది వెతుకుతూ ఉంటారా? అలా మీరు సర్చ్ చేసి వెతుకుతున్నప్పుడు మీకు యాడ్స్ డిస్ప్లే అవుతూ ఉంటాయా? అలాను వీళ్ళు రెవెన్యూ సంపాదిస్తారు. అండ్ మీరు ప్లే స్టోర్ నుంచి మొబైల్ అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకుంటే అవి ఫ్రీ అప్లికేషన్స్ అనుకోండి, మీకు యాడ్స్ ప్లే అవుతూ ఉంటాయి. ఆ యాడ్స్ గూగుల్ కి సంబంధించిన యాడ్ మాప్ ద్వారా ప్లే అవుతూ ఉంటాయి. అండ్ మీరు కొన్ని వెబ్సైట్స్ ని చూస్తూ ఉంటారు, ఆ వెబ్సైట్స్ లో కూడా యాడ్స్ ప్లే అవుతుంటాయి కదా. అలా వెబ్సైట్ ని మేనేజ్ చేస్తున్న వాళ్ళు యాడ్ సెన్స్ ని ఉపయోగించి వాళ్ళ వెబ్సైట్స్ లో యాడ్స్ వేస్తారు. అండ్ ఆ వెబ్సైట్స్ లో యాడ్స్ వేయాలనుకున్న వాళ్ళు గూగుల్ యాడ్స్ ని యూజ్ చేసి త్రూ ఆ గూగుల్ యాడ్స్ ఆ వెబ్సైట్స్ లో యాడ్స్ వేస్తుంటారు. అలా గూగుల్ నెట్వర్క్ మెంబర్స్ నుంచి కూడా వాళ్ళు యాడ్స్ ద్వారా మనీని సంపాదిస్తారు. ఇది కాక యూట్యూబ్ యాడ్స్, మీరు ఇప్పుడు ఈ వీడియో చూసినప్పుడు కూడా మీకు
యాడ్ ప్లే అవుతుంది. యూట్యూబ్ లో చాలా టైప్ ఆఫ్ యాడ్స్ ఉంటాయి. మీరు వీడియో చూసినప్పుడు కింద ఒక చిన్న బ్యానర్ లా పడుతుంది ఒక టైంలో, అండ్ స్కిపబుల్ యాడ్స్ అండ్ నాన్ స్కిపబుల్ యాడ్స్, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ యాడ్స్ ఉంటాయా. అలా యూట్యూబ్ ద్వారా కూడా యాడ్ రెవెన్యూని వాళ్ళు సంపాదిస్తారు. అదేంటి మీ యూట్యూబర్స్ కే కదా యాడ్ రెవెన్యూ అంతా వస్తుందంటే కాదు. 100 రూపీస్ మొత్తం యాడ్ రెవెన్యూ జనరేట్ అయింది అనుకుంటే అందులో 25 to 30 రూపీస్ దగ్గరగా గూగుల్ వాళ్ళు కమిషన్ గా వాళ్ళకి తీసుకుంటారు. మరి యూట్యూబ్ ప్రీమియం తీసుకుంటే యాడ్స్ రావు కదా గూగుల్ కి, మరి ఆ రెవెన్యూ ఎక్కడ? అదే కాదు, మీరు గూగుల్ రిలేటెడ్ గా డివైసెస్ చూస్తుంటారు, పిక్సెల్ డివైసెస్ అని, లైక్ మొబైల్స్ కానీ టాబ్లెట్స్ కానీ. అండ్ ప్రీవియస్ గా గూగుల్ నెక్సస్ మొబైల్స్ వదిలారు, గూగుల్ నెక్సస్ టాబ్లెట్స్ వదిలారు. ఇలా హార్డ్వేర్ రిలేటెడ్ గా ఉంటున్న బిజినెస్ యూట్యూబ్ ప్రీమియం బిజినెస్. అండ్ గూగుల్ ప్లే స్టోర్ ఉందా, ఆ ప్లే స్టోర్ లో యాప్స్ మనం బై చేస్తున్నాం అనుకోండి, ఆ డబ్బులంతా డెవలపర్ కి వెళ్ళిపోదు. ఆ ప్లే స్టోర్ లో లిస్ట్ అయింది కాబట్టే కదా మనం బై చేయగలిగాం. కాబట్టి దానికోసం కమిషన్ ని కూడా ఆ డెవలపర్ దగ్గర నుంచి గూగుల్ వాళ్ళు తీసుకుంటారు. అది గూగుల్ అదర్ రెవెన్యూలో ఉంటుంది. ఇది కాక గూగుల్ క్లౌడ్, ప్రెసెంట్ గూగుల్ క్లౌడ్ ఏం ప్రాఫిటబుల్ బిజినెస్ కాదు. అమెజాన్, AWS అండ్ మైక్రోసాఫ్ట్ వాళ్ళకి సంబంధించిన అజూర్, ఇవే క్లౌడ్ బిజినెస్ లో బిగ్ ప్లేయర్స్ గా ఉన్నారు. గూగుల్ ఇంకా ఆ సెగ్మెంట్ లో ఫుల్ ప్రాఫిటబిలిటీలోకి రాలేదు. స్టార్టింగ్ లో అనుకున్నామా ఆల్ఫాబెట్ లోకి గూగుల్ అండ్ ఇతర బిజినెస్ అన్నింటినీ కలిపి ఆల్ఫాబెట్ అనే ఒక పేరెంట్ కంపెనీ కింద పెట్టారని. ఇక్కడ వరకు మాట్లాడుకున్నవే 99%. మిగతా 1% ఉందా? గూగుల్ వాళ్ళు ఏంటంటే కొత్తగా ఎమర్జ్ అవుతున్న కంపెనీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు, కొన్ని బిజినెస్ స్టార్ట్ చేస్తుంటారు. ఆ సెగ్మెంట్ నుంచి ఇప్పటి వరకు పెద్దగా ప్రాఫిటబుల్ రాలేదు. ఆల్మోస్ట్ $2 to 3 బిలియన్ దగ్గరగా పర్ ఇయర్ వాళ్ళ లాస్ నే మెయింటైన్ చేస్తున్నారు. సో అది లెస్ దాన్ 1% మాత్రమే రెవెన్యూస్ కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఇక్కడ ఓవరాల్ గా గమనించారంటే త్రూ యాడ్స్ వీళ్ళు మోర్ దాన్ 80% దగ్గరగా రెవెన్యూస్ సంపాదిస్తున్నారు. అండ్ రెస్ట్ ఆఫ్ ద పోర్షన్ గూగుల్ ప్లే స్టోర్ అని, హార్డ్వేర్ అని, యూట్యూబ్ పెయిడ్ మెంబర్షిప్ అని, గూగుల్ క్లౌడ్ అని, ఆ సెగ్మెంట్స్ నుంచి వీళ్ళు రెవెన్యూస్ సంపాదిస్తున్నారు. ఇక్కడతో మనకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. గూగుల్ ఈజ్ నథింగ్ బట్ యాడ్స్ ని డిస్ప్లే చేస్తున్న కంపెనీ, ఆర్ యాడ్స్ ని మేనేజ్ చేస్తున్న కంపెనీ. మార్జిన్స్ ఎంత ఉంటాయో తెలుసా ఈ బిజినెస్ లో? మోర్ దాన్ 40%. 100 రూపీస్ వీళ్ళకి ఒక రెవెన్యూగా యాడ్స్ ద్వారా వస్తుందంటే అందులో 40 రూపీస్ దగ్గరగా వీళ్ళ ప్రాఫిట్ ఉంటుంది. సో కేవలం ఈ యాడ్స్ ని మనకి చూపిస్తూనే $బిలియన్ లో గూగుల్ వాళ్ళు ప్రాఫిట్స్ ని సంపాదిస్తున్నారు. ఇంకా గూగుల్ బిజినెస్ మీకు సింపుల్ గా అర్థం అవడం కోసం మీకు ఒక ఇన్ఫోగ్రాఫిక్ ని స్క్రీన్ పైన ఉంచుతున్నాను. ఏ విధంగా మనం గూగుల్లో టైప్ చేస్తున్న కీవర్డ్స్ ని గూగుల్ వాళ్ళు యూజ్ చేసుకొని అడ్వర్టైజర్స్ కి సెల్ చేస్తుంటారు. అండ్ ఆ యాడ్స్ మనకి ప్లే అవ్వాలంటే మనం గూగుల్ ని యూజ్ చేస్తూ ఉండాలి. కాబట్టి మనకు కూడా అన్ఇంటరప్టెడ్ క్వాలిటీ సర్వీసెస్ ని గూగుల్ వాళ్ళు ఎలా అందిస్తూ ఈ ట్రయాంగిల్ ని, ఈ బిజినెస్ ట్రయాంగిల్ ని ఎలా మేనేజ్ చేస్తుంటారు అనేది మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. ఇంతకీ గూగుల్ కి కాంపిటీటర్స్ ఎవరు? ఈ డిజిటల్ యాడ్ స్పెండింగ్ యూనివర్స్ లో గూగుల్ వాళ్ళదే మోనోపోలీ. గూగుల్ వాళ్ళ తర్వాత మెటా మీన్స్ ఫేస్బుక్ వాళ్ళు వస్తారు. తర్వాత మిగిలిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్ని వస్తాయి. అది మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్ గూగుల్ వాళ్ళ రిలేటెడ్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. TAC అంటారు, ట్రాఫిక్ అక్విజిషన్ కాస్ట్. గూగుల్ వాళ్ళు మెజారిటీ ఆఫ్ బిజినెస్ త్రూ యాడ్స్ ద్వారా సంపాదిస్తున్నారు. మరి యాడ్స్ ప్లే అవ్వాలంటే యూజర్స్ గూగుల్ ని చూడాలి కదా, మీన్స్ గూగుల్లో సర్చ్ చేయాలి, గూగుల్ రిలేటెడ్ గా సర్వీసెస్ యూజ్ చేసుకోవాలి కదా. అలా యూజర్స్ ని గూగుల్ దగ్గరికి తీసుకురావడానికి గూగుల్ వాళ్ళు ఎంత స్పెండ్ చేస్తున్నారు అనేది ట్రాఫిక్ అక్విజిషన్ కాస్ట్. దానికి గూగుల్ వాళ్ళు ఎలా స్పెండ్ చేస్తారు? మనమే గూగుల్ ఓపెన్ చేసి సర్చ్ చేస్తుంటాం, మనమే క్రోమ్ బ్రౌజర్ ని యూజ్ చేస్తుంటాం. కానీ మీరు యాపిల్ డివైసెస్ వాడుతుంటే మీరు గమనిస్తే సఫారీలో మీకు డిఫాల్ట్ గా గూగుల్ సర్చ్ ఇంజిన్ ఉంటుంది. కానీ యాపిల్ వాళ్ళకి ఏం అవసరం? గూగుల్ ఎందుకు పెట్టాలి? యాపిల్ వాళ్ళే ఓన్ సర్చ్ ఇంజిన్ పెట్టుకొని ఉంటే కొన్ని లక్షల కోట్ల ప్రాఫిట్ ఇప్పటి వరకు సంపాదించేవాళ్ళు కదా. యాపిల్ వాళ్ళు గూగుల్ వాళ్ళకి ఇక్కడ కాంపిటీషన్ రాకూడదనే ప్రతి ఏటా మోర్ దాన్ $10 బిలియన్ దగ్గరగా, ఒక $1 బిలియన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇండియన్ రూపీస్ లో 8,000 కోట్లు. అలాంటిది $10 బిలియన్ మీన్స్ 80,000 crores దగ్గరగా ప్రతి ఇయర్ యాపిల్ డివైజెస్ లో డిఫాల్ట్ సర్చ్ ఇంజిన్ గా గూగుల్ ని ఉంచుతున్నందుకు గూగుల్ వాళ్ళు యాపిల్ వాళ్ళకి పే చేస్తున్నారు. యాపిల్ వాళ్ళకనే కాదు, ఇతర ఏ డివైజెస్ అయినా ఎక్కువగా మనం వాడుతున్నాం అంటే అక్కడ డిఫాల్ట్ సర్చ్ ఇంజిన్ గా గూగుల్ ని ఉంచడం కోసం గూగుల్ వాళ్ళు ట్రాఫిక్ అక్విజిషన్ కాస్ట్ గా స్పెండ్ చేస్తుంటారు. దాని రిలేటెడ్ గా 2018 లో స్పెండ్ చేసిన అమౌంట్ $26.27 బిలియన్ మీన్స్ $27 బిలియన్, తర్వాత $30 బిలియన్, తర్వాత $32 బిలియన్. ఈ 2021 లో అయితే మోర్ దాన్ $45 బిలియన్. ఇంత ఎక్కువగా స్పెండ్ చేస్తున్నారా? సో అంత ఎక్కువగా స్పెండ్ చేస్తే మరి వాళ్ళు లాభాలను ఎలా సంపాదిస్తారు? అంతంత $1 బిలియన్, అన్ని వేల కోట్లు, లక్షల కోట్ల దగ్గరగా స్పెండ్ చేస్తుంటే అంటే ఈ ఇమేజ్ ని గమనించండి. వాళ్ళు స్పెండ్ చేస్తున్న $1 కి వాళ్ళు ఎంతైతే స్పెండ్ చేస్తున్నారో ఫ్రమ్ 2018 వాళ్ళు దానికి 4 రెట్లు, ఇంచుమించు 4.5 రెట్లు దగ్గరగా ఎక్కువగా ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. లాజిక్ అర్థమవుతుందా? గూగుల్ వాళ్ళు $1 స్పెండ్ చేసి ట్రాఫిక్ ని తీసుకొచ్చుకుంటుంటే గూగుల్ కి, అదే యూజర్స్ కి ఇతర
అడ్వర్టైజర్స్ దగ్గర నుంచి యాడ్స్ ని ప్లే చేసి నియర్ టు ₹4.5 దగ్గరగా లాభాన్ని సంపాదించుకుంటున్నారు. సో వాళ్ళ మానిటైజేషన్ బెనిఫిట్ 4.6 టైమ్స్ ఉంటుంది వాళ్ళ ట్రాఫిక్ అక్విజిషన్ కి. కాబట్టి వాళ్ళు ఎంత అగ్రెసివ్ గా ట్రాఫిక్ అక్విజిషన్ కాస్ట్ కి స్పెండ్ చేస్తున్నా అది వాళ్ళకి లాభదాయకమే. సో వాళ్ళు ఎక్కడ పాసిబుల్ అయితే అక్కడ డబ్బుల్ని స్పెండ్ చేసి వాళ్ళ గూగుల్ ని యాజ్ ఎ ప్లాట్ఫామ్ గా యూజ్ చేసేలా వాళ్ళు చేస్తూ కొన్ని వేల కోట్లలో లాభాల్ని గూగుల్ వాళ్ళు సంపాదించుకుంటుంటారు. ఇదే గూగుల్ కి సంబంధించిన మెయిన్ బిజినెస్ మోడల్. ఈ వైరస్ రిలేటెడ్ గా రెస్ట్రిక్షన్ స్టార్ట్ అయ్యాక మనలో చాలా మంది కంటెంట్ ని కన్స్యూమ్ చేసాం. లైక్ గూగుల్ కానీ యూట్యూబ్ రిలేటెడ్ గా సర్వీసెస్ పర్టికులర్ గా చాలా ఎక్కువగా మనం యూజ్ చేసాం. కాబట్టి 2021 నెంబర్స్ ఎలివేటెడ్ గా ఉంటాయి, చాలా ఎక్కువగా కనిపిస్తుంటాయి. సో దాంతో కంపేర్ చేసి ఇప్పుడు ఫాలో అవుతున్న నెంబర్స్ ని మనం వీక్ గా చూడకూడదు. ఆర్ దానికి ముందున్న దాంతో పోలిస్తే 2021 లో వచ్చిన ఎలివేటెడ్ నెంబర్స్ ని చూసి మనం స్ట్రాంగ్ గాను ఫీల్ అవ్వకూడదు. ఓవరాల్ బిజినెస్ ని తెలుసుకుంటూ పాజిటివ్ నెగటివ్స్ గురించి మాట్లాడుకుందాం. పాజిటివ్స్, ఎంత రెసెషన్ ఆర్ గ్లోబల్ క్రైసిస్ వస్తున్నా యాడ్ స్పెండింగ్స్ పెద్దగా ఇంపాక్ట్ అవ్వలేదు. నేను ఇది 2 డేటా పాయింట్స్ ని తీసుకొని చెప్తున్నాను. ఫస్ట్ ది .com బబుల్. ఎంటైర్ ఐటీ కంపెనీస్ అన్ని భారీగా పతనం అయ్యాయా? ఆ టైంలో కూడా దాని ప్రీవియస్ ఇయర్ తో కంపేర్ చేస్తే యాడ్ స్పెండింగ్స్ కంపెనీ 7% తగ్గించాయి. తర్వాత 2008 ఆ టైంలో ఫైనాన్షియల్ క్రాష్ వచ్చిందా? అప్పుడు కూడా ప్రీవియస్ ఇయర్ తో కంపేర్ చేస్తే 10% మాత్రమే డిజిటల్ యాడ్ స్పెండింగ్స్ తగ్గాయి. సో ఇన్ బిట్వీన్ అప్కమింగ్ టైమ్స్ లో రెసెషన్ వస్తున్నా యాడ్ స్పెండింగ్స్ పర్టికులర్ గా డిజిటల్ యాడ్ స్పెండింగ్స్ తగ్గుతాయన్న నమ్మకం అయితే నాకు లేదు. కాబట్టి డిజిటల్ యాడ్ స్పెండింగ్ రిలేటెడ్ గా భారీ మొత్తంలో రెవెన్యూస్ ని, ప్రాఫిటబిలిటీని, హై మార్జిన్ ని ఎంజాయ్ చేస్తున్న గూగుల్ వాళ్ళ రిలేటెడ్ గా నేను పాజిటివ్ వ్యూ తో ఉన్నాను. ప్రెసెంట్ ఉంటున్న స్కేల్ కి మీన్స్ డిఫరెంట్ కంట్రీస్ లో ప్రెసెంట్ గూగుల్ మెయింటైన్ చేసిన పొజిషన్ కి ప్రీవియస్ టైమ్స్ లో మెయింటైన్ చేసినంత హై గ్రోత్ రేట్ కనిపించడం కష్టం. కాబట్టి ఇక్కడ నుంచి పాస్ట్ కొన్ని ఇయర్స్ నుంచి మీరు గూగుల్ గ్రోత్, రెవెన్యూ గ్రోత్ ఒక యావరేజ్ తీసుకుంటే అది ఆల్మోస్ట్ 25% దగ్గరగా ఉంటుందా? బట్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఇక్కడ నుంచి అప్కమింగ్ టైమ్స్ లో 15 to 18%, ఇన్ ద బెస్ట్ కేస్ 18%, ఇన్ ద వర్స్ట్ కేస్ 15%. సో ఇలాంటి గ్రోత్ రేట్ తో గ్రో అవుతూ ముందుకు వెళ్తూ ఉంటే ప్రెసెంట్ రేట్ అవుతున్న వాల్యుయేషన్ ని అప్కమింగ్ టైమ్స్ లో 2025, 2030 కి తీసుకుంటే గూగుల్ ఒక షేర్ ప్రైస్ ఇక్కడ నుంచి ఒక డీసెంట్ రిటర్న్ 15 to 16% సిఏజీఆర్ రిటర్న్ తో అప్ సైడ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది అనేది నా ఒపీనియన్. అండ్ ఇప్పుడు మీకు చూపిస్తున్న వెబ్సైట్ ఐఎన్డి మనీ వెబ్సైట్. ఐఎన్డి మనీ వెబ్సైట్ లో యూఎస్ స్టాక్స్ ని బై చేయడం, సెల్ చేయడమే కాదు, ఆ స్టాక్స్ రిలేటెడ్ ఉంటున్న డేటా కూడా. లెట్స్ సే మీరు డౌన్ సైడ్ కి వచ్చారంటే ఈ గూగుల్ స్టాక్ లాస్ట్ 1 year లో 42% దగ్గరగా డౌన్ అయిందని కనిపిస్తుంది. అండ్ కంపెనీ సిఇఓ అండ్ ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, అండ్ అనలిస్ట్లు ఈ స్టాక్ రిలేటెడ్ గా ఎంతమంది బై రేటింగ్ ఇస్తున్నారు, ఎంతమంది సెల్ రేటింగ్ ఇస్తున్నారు ఈ ప్రైస్ లో అన్నది కనిపిస్తూ కంపెనీ ఫైనాన్షియల్స్ కనిపిస్తాయి. కాన్స్టెంట్ గా వీళ్ళ రెవెన్యూ ఇంప్రూవ్ అవుతుంది. ఇందాక మనం చూసాం కదా ఏ గ్రోత్ రేట్ తో గ్రో అవుతుందని. 26% దగ్గరగా వీళ్ళ రెవెన్యూ గ్రోత్ ఉంది రీసెంట్ ఇయర్స్ లో. దానికి తగ్గట్టే ఇన్కమ్ గ్రోత్ ఉంది. అండ్ ప్రెసెంట్ వీళ్ళ ప్రాఫిట్ మార్జిన్ మీన్స్ ₹100 సంపాదిస్తుంటే ప్రెసెంట్ 23, నియర్లీ ₹24 దగ్గరగా వీళ్ళు ప్రాఫిట్ మార్జిన్ ని ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ వాల్యుయేషన్ పారామీటర్స్ కూడా ఇక్కడ మీ స్క్రీన్ పైన గమనించవచ్చు. ప్రెసెంట్ 16 times ప్రైస్ టర్నింగ్ మల్టిపుల్స్ లో ట్రేడ్ అవుతుంది. అది మనకు అట్రాక్టివ్ గా కనిపిస్తున్నా ఇంత సైజ్ ఉంటున్న కంపెనీకి 16 times అనేది కూడా జస్టిఫైడ్ వాల్యుయేషన్, మీన్స్ అది అట్రాక్టివ్ వాల్యుయేషన్ కూడా కాదు. అండ్ ప్రెసెంట్ గూగుల్ షేర్ ప్రైస్ ఆల్మోస్ట్ $86 దగ్గరగా ఉంది. ఇక్కడ నుంచి ఫాలో అవుతుంటే 76 ఒక ఇంపార్టెంట్ లెవెల్. బట్ ఈ లెవెల్స్ దగ్గర కూడా అప్కమింగ్ టైమ్స్ లో స్టెబిలైజ్ అవ్వక మేబీ 2023 ఇంకా వర్స్ట్ గా ఉంటుంది అంటున్నారు. టెక్నాలజీ రిలేటెడ్ గా స్టాక్స్ కి రెసెషన్ అండ్ యూకే రీజన్స్ లో ఉంటున్న అన్సర్టనిటీ, ఇఫ్ ఇన్ కేస్ ఆ రీజన్స్ తో ఇంకా ఫర్దర్ గా స్టాక్ ప్రైసెస్ ఫాలో అవుతుంటే 50 to 64 ఈ బ్యాండ్ ఉంది చూసారా, $14 బ్యాండ్, అది అక్యుములేషన్ చేసుకోవడానికి ఒక ఇంపార్టెంట్ రేంజ్. బికాస్ ఆ జోన్స్ కానీ ఒకవేళ స్టాక్ ఫాలో అయిందంటే నియర్లీ 2018 లో ఎక్కడ గూగుల్ ప్రైస్ ఉంటుందో అక్కడికి వస్తున్నట్లు. అది నేనైతే చాలా అట్రాక్టివ్ గా చూస్తాను. కాబట్టి మీకు గ్రీన్ లైన్స్ తో డినోట్ చేశాను దాన్ని. సో ఆ జోన్స్ కి వస్తుంటే నేను అది ఒక మస్ట్ బై లా చూస్తున్నాను. ఇన్ఫాక్ట్ మనకి తెలియదు 2023 వర్స్ట్ గా ఉంటుందో లేదు రికవర్ అయిపోతాయో. మళ్ళీ ఆల్ టైమ్ హైస్ దగ్గరికి వెళ్తుంటే ఆల్మోస్ట్ 40% పడింది. కాబట్టి ఇక్కడ నుంచి కొంత పోర్షన్ యాడ్ చేసుకుంటూ నెక్స్ట్ 3 లెవెల్స్ 76, 64 అండ్ 50 లెవెల్స్ ని గూగుల్లో నేను ఇంపార్టెంట్ గా చూస్తున్నాను అప్కమింగ్ టైమ్స్ లో ఫాలో అవుతుంటే. అండ్ వీళ్ళ థ్రెట్ అన్నానా, ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ఒక కంట్రీలో గూగుల్ రిలేటెడ్ గా సర్వీసెస్ ని రెస్ట్రిక్ట్ చేస్తున్నా, మీన్స్ వీళ్ళు ఏదైనా మిస్టేక్ ప్రైవసీ పాలసీలో ఏదైనా మిస్టేక్ చేసి ఏదైనా కంట్రీలో వాళ్ళు రెస్ట్రిక్ట్ అవుతున్నా, ఆ కంట్రీలో సేవల్ని వీళ్ళు అందించలేకపోతున్నా, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ యాపిల్ వాళ్ళు వాళ్ళ ఓన్ సర్చ్ ఇంజిన్ ని స్టార్ట్ చేసిన, సో ఈ 2 points వీళ్ళ రిలేటెడ్ గా బిగ్ థ్రెట్ లా మనం చూడొచ్చు. as మార్కెట్స్ పెరుగుతున్నప్పుడే ఎక్కువ బజ్ ఉంటుంది, ఈ స్టాక్ పెరుగుతుందని. బట్ పడుతున్నప్పుడు ప్రతి దాన్ని మనం అనుమానిస్తూ ఒక ట్రాష్ లా చూస్తూ ఉంటాం. కానీ పడుతున్నా ఇక్కడ నుంచి చాలా ఈవెంట్స్ జరిగాయి. .com బబుల్, ఫైనాన్షియల్ క్రాష్, వాటన్నిటిని కూడా సర్వైవ్ అవుతూ ఈ కంపెనీస్ కన్సిస్టెంట్ గా రిటర్న్ ని డెలివర్ చేశాయి ఇన్వెస్టర్స్ కి. సో కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ మీరు వీటి ప్రొడక్ట్స్ ని యూజ్ చేస్తూ వీళ్ళ బిజినెస్ ని కాంపిటీటర్స్ డిస్ట్రాయ్ చేయడం నెక్స్ట్ ఇంపాసిబుల్ అని మీరు బిలీవ్ చేస్తుంటే దెన్ ఇలా వస్తున్న ఫాల్ మనం ఒక ఎంట్రీ పాయింట్ లో చూడొచ్చు. మొత్తం మనీని ఇన్వెస్ట్ చేయమని కాదు, ఇది ఒక ఎంట్రీ పాయింట్ లో చూస్తూ స్లోగా SIP చేస్తూ మనం యాడ్ చేసుకుంటూ వెళ్తున్నా విత్ ఇన్ అ లాంగ్
లాంగ్ టైం మేబీ 2023 అంతా వర్స్ట్ గా ఉంటుందేమో, ఇంకా స్టాక్ ప్రైసెస్ 20-30% ఫాలో అవుతాయేమో. బట్ వన్స్ ఎర్నింగ్స్ లో రివైవల్ కనిపించి ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు పెంచడం ఆపిన డే ఉంటుందా, ఆ టైంలో మనకి స్టాక్స్ రికవర్ అవుతాయి. ఇన్ బిట్వీన్ మనం ఫాలో అవుతున్నప్పుడు స్లోగా ఎస్ఐపిస్ లో కూడా ఐఎన్డి మనీ ప్లాట్ఫామ్ యూస్ చేసి మినిమం 500 తో కూడా మీరు మంత్లీ ఎస్ఐపిస్ ని చేస్తూ వెళ్ళొచ్చు. ఇలా స్లోగా ఎస్ఐపిస్ లో కూడా మనం ఇలా ఫాలో అవుతున్న స్టాక్స్ ని, స్టేబుల్ మోనోపోలీ స్ట్రాంగ్ క్యాష్ ఫ్లో జనరేటింగ్ స్టాక్స్ ని యాడ్ చేసుకుంటూ విత్ ఇన్ అ పీరియడ్ మంచి యావరేజ్ ప్రైస్ తో మనం వాటిని హోల్డ్ చేస్తుంటే, ఈ కంపెనీస్ తయారు చేస్తున్న ప్రొడక్ట్స్ ఉంటున్న బిజినెస్ సెగ్మెంట్స్ మన లైఫ్ లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తున్నావు. కాబట్టి ఇప్పుడు ఎలా అయితే స్టాక్స్ ని అవాయిడ్ చేస్తున్నారో ఇన్వెస్టర్స్, ఒక పాయింట్ కి అగైన్ ఈ స్టాక్స్ రిలేటెడ్ గా బస్ క్రియేట్ అవుతూ వీటి వెనక పరిగెడతారు. కానీ అప్పుడు ఆ స్టాక్ ప్రైసెస్ హై ప్రైసెస్ లో ఉంటాయి. కాబట్టి ఇలాంటి అన్సర్టనిటీ ఉంటున్న టైమ్స్ లోనే మనం ధైర్యంగా ముందుకు అడుగు వేస్తూ ఇక్కడ నుంచి ఫర్దర్ గా ఫాలో అవుతున్న ఏ లెవెల్స్ దగ్గర వాటిని యాడ్ చేసుకోవచ్చు, స్లోగా ఎస్ఐపి ద్వారా కానీ ఆర్ మన క్యాపిటల్ ని 3 to 5 పార్ట్స్ గా డివైడ్ చేసి నేను మీకు లెవెల్స్ చూపిస్తున్నాను కదా, ఆ లెవెల్స్ దగ్గరకు వచ్చినప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం ద్వారా మన క్యాపిటల్ ని ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ నుంచి వేరొక ఈక్విటీ మార్కెట్స్ కి డైవర్సిఫై చేసినట్లు ఉంటుంది. అండ్ మన దగ్గర లో క్యాపిటల్ ఉంటున్న తక్కువ అమౌంట్స్ లో ఎస్ఐపి చేస్తూ అండ్ యుఎస్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నాం. కాబట్టి అక్కడ ఫ్రాక్షనల్ షేర్స్ అనే కాన్సెప్ట్ ఉంది. లైక్ మనం గూగుల్ షేర్స్ ని 100 రూపీస్ పెట్టి కొనొచ్చు, 1000 రూపీస్ పెట్టి కొనొచ్చు, 10,000 రూపీస్ పెట్టి కూడా కొనొచ్చు. చిన్న పార్ట్స్ ఆఫ్ ద గూగుల్ షేర్ ని కూడా మనం తక్కువ మనీతో కూడా కొనుక్కోవచ్చు. కాబట్టి తక్కువ క్యాపిటల్ ఉంటున్న స్లోగా మనం ఇన్వెస్ట్మెంట్ ఫర్ ద లాంగ్ టర్మ్ అక్కడ మంచి కంపెనీస్ లో చేస్తున్న క్వాలిటీ స్టాక్స్ విత్ రీజనబుల్ వాల్యుయేషన్ ఇంతలా కరెక్ట్ అయ్యాక 40-30-50% కరెక్ట్ అయ్యాక ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు లోయర్ సైడ్ రిస్క్ లిమిటెడ్ గా ఉంటుంది. మీన్స్ వెరీ లో లిమిటెడ్ రిస్క్ తీసుకుంటూ ఫ్యూచర్ గ్రోత్ ఆర్ ఫ్యూచర్ థీమ్ ని ప్లే చేస్తున్నట్టు. కాబట్టి నేనైతే ఇప్పుడుంటున్న ఈ ఫాల్ లో నాకు నచ్చిన బిజినెస్ లో కొంత పోర్షన్ యాడ్ చేసుకుంటూ అప్ కమింగ్ టైమ్స్ లో ఫాల్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. మైక్రోసాఫ్ట్ అనగానే మనకు విండోస్ గుర్తొస్తుంటుందా? కానీ కాదు. విండోస్ కంటే వీళ్ళు అధికంగా రెవెన్యూని చాలా చోట్ల నుంచి సంపాదిస్తారు. అది ఎక్కడి నుంచో చూద్దాం. రెవెన్యూ బ్రేక్ డౌన్ ని మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. ఈ 2022లో 23% వీళ్ళ రెవెన్యూస్ ని ఆఫీస్ ప్రొడక్ట్స్ నుంచి, లైక్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, పవర్ పాయింట్, వర్డ్ ఇలాంటి టూల్స్ అని, ఆఫీస్ టూల్స్ అని మీరు చూస్తూ ఉంటారా, దాని నుంచే వాళ్ళు సంపాదించుకున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రొడక్ట్ వీళ్ళకి. బికాస్ ఈ సెగ్మెంట్ వీళ్ళకి ఇప్పటి నుంచి అని కాదు, చాలా టైం బ్యాక్ నుంచి మంచి రెవెన్యూస్ ని కాంట్రిబ్యూట్ చేస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈ సెగ్మెంట్ లో మెజారిటీ ఆఫ్ క్లయింట్స్, మోస్ట్ ఆఫ్ ద క్లయింట్స్ అందరూ కూడా కార్పొరేట్ వాళ్ళు, ఇండివిజువల్ యూజర్స్ కాదు. ఆల్మోస్ట్ 86% ఈ ఆఫీస్ నుంచి వస్తున్న రెవెన్యూ అనేది అంతా కార్పొరేట్ సైడ్ నుంచి వస్తుంది. రెస్ట్ ఆఫ్ ద రిమైనింగ్ పోర్షన్ ఇండివిజువల్స్ ఇస్తున్నారు. లైక్ ఈ ల్యాప్టాప్ కంపెనీస్ ఆర్ బిగ్ కంపెనీస్, ఐటీ కంపెనీస్ ఉంటాయా, వాళ్ళు మైక్రోసాఫ్ట్ వాళ్ళ ఆఫీస్ ప్రొడక్ట్స్ కి సబ్స్క్రిప్షన్ బేసిస్ లో మనీని పే చేస్తుంటారు. అండ్ సెకండ్ ది లింక్డ్ ఇన్. మీరు జాబ్స్ కోసం వెతుకుతున్నా, జాబ్స్ ఇవ్వాలనుకుంటున్నా, మీరు లింక్డ్ ఇన్ ని ఆల్రెడీ యూజ్ చేస్తుంటారు. అండ్ లింక్డ్ ఇన్ వాళ్ళు ఎలా మనీని సంపాదిస్తారు అనేది స్క్రీన్ పైన చూడొచ్చు. ఇది కూడా ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లా అనుకోండి. ఇది గ్రో అవుతున్నట్టు ఇంకా ఏ ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కూడా గ్రో అవ్వట్లేదు. ఆల్మోస్ట్ 30-40% టాప్ లైన్ గ్రోత్ తో లింక్డ్ ఇన్ గ్రో అవుతుంది. అండ్ తర్వాత మాట్లాడుకోవాల్సింది వీళ్ళ క్లౌడ్ బిజినెస్. ఇందులో 3 సెగ్మెంట్స్ ఉన్నాయి. ఒకటి అజూర్, ఇంకొకటి విండోస్ సర్వర్, అండ్ ఫైనలీ విజువల్ స్టూడియో. ఈ విజువల్ స్టూడియోలో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ టూల్స్ ని ప్రొవైడ్ చేస్తారు. లైక్ వెబ్సైట్స్ లో యాప్స్ తయారు చేయడానికి, మొబైల్స్ యాప్స్ తయారు చేయడానికి కావాల్సిన టూల్స్ ని ఈ సెగ్మెంట్ లో ప్రొవైడ్ చేస్తారు. అండ్ అమెజాన్ వాళ్ళ బిజినెస్, ఎంటైర్ బిజినెస్ ని మార్చింది AWS క్లౌడ్ సర్వీసెస్ బిజినెస్. అలాగే వీళ్ళ రిలేటెడ్ గా కూడా ఈ సెగ్మెంట్ చాలా ఫాస్ట్ గా గ్రో అవుతుంది. ఎంటైర్ ఇండస్ట్రీ 17-21% ఇన్ బిట్వీన్ CAGR తో 2030 వరకు గ్రో అవుతుందని ఎస్టిమేట్స్ ఉన్నాయి. కాబట్టి ఈ సెగ్మెంట్ లో ఉన్న వీళ్ళు ఒక ఫాస్ట్ గ్రోత్ రేట్ ని చూడడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇలా ప్రొడక్టివిటీ, లైక్ ఈ ఆఫీస్, ఈ టూల్స్ అన్నిటి ద్వారా అండ్ క్లౌడ్ బిజినెస్ ద్వారా, వీటి ద్వారానే ఆల్మోస్ట్ 72% రెవెన్యూస్ ని సంపాదిస్తారు. ఇక రిమైనింగ్ పర్సనల్ కంప్యూటింగ్, లైక్ వీళ్ళ సర్ఫేస్ డివైజెస్ కానీ, ఎక్స్బాక్స్ అండ్ సర్చ్ ఇంజిన్ బిజినెస్, వీటి రిలేటెడ్ గా రిమైనింగ్ పోర్షన్ లో వీళ్ళు రెవెన్యూస్ ని సంపాదిస్తారు. అండ్ వీళ్ళలో ఇంట్రెస్టింగ్ గా కనిపించేది క్యాపిటల్ మేనేజ్మెంట్. వీళ్ళు అక్విజిషన్స్ చేసినవి చూస్తే, రీసెంట్ గా చేసిన యాక్టివిజన్ కానీ, ప్రీవియస్ గా చేసిన లింక్డ్ఇన్ అక్విజిషన్స్ కానీ, స్టాక్ ప్రైసెస్ భారీగా పడ్డప్పుడు, యాక్టివిజన్ ఆల్మోస్ట్ స్టాక్ ప్రైస్ 50% ఫాల్ అయినప్పుడు, అంతకుముందు లింక్డ్ఇన్ అయితే 40% స్టాక్ ప్రైస్ ఫాల్ అయినప్పుడే అక్విజిషన్స్ చేశారు. మీన్స్ చాలా ప్రీమియం గా హైయర్ ప్రైస్లు పెట్టి వీళ్ళు ఎప్పుడు కొనలేదు. వీళ్ళు ఇంచుమించు ఇయర్లీ $50 బిలియన్ దగ్గరగా క్యాష్ ని జనరేట్ చేసుకోగలుగుతున్న, ఆ క్యాష్ ని ప్రాపర్ వేలో యూటిలైజ్ చేస్తూ ఇన్వెస్టర్స్ కి వాల్యూని ఎప్పటి నుంచో క్రియేట్ చేస్తున్నారు. అండ్ ఈ బిజినెస్ అన్నిట్లో కల్లా ఏవేవి ఎంత గ్రోత్ రేట్ తో గ్రో అవుతున్నాయని చూస్తే, వీళ్ళ సర్వర్ మీన్స్ క్లౌడ్ బిజినెస్ అనుకున్నామా, అది చూడండి ఎంత హై గ్రోత్ రేట్ తో గ్రో అవుతుందని. ఆల్మోస్ట్ నియర్ టు 30% గ్రోత్ రేట్ తో అక్కడ వాళ్ళకి బిజినెస్ జరుగుతుంది. దానికంటే ఎక్కువ గ్రోత్ లింక్డ్ ఇన్ లో కనిపిస్తున్న ఆ సైజ్ చిన్నది క్లౌడ్ బిజినెస్ తో కంపేర్ చేస్తే. సో ఈ క్లౌడ్ బిజినెస్ ఎంటైర్ మైక్రోసాఫ్ట్ పిక్చర్ ని అప్కమింగ్ ఇయర్స్ లో చేంజ్ చేయడానికి ప్రాబబిలిటీ ఉంది. అండ్ వీళ్ళకి వస్తున్న రెవెన్యూస్ లో 51% రెవెన్యూస్ యునైటెడ్ స్టేట్స్ నుంచి వస్తే, రెస్ట్ ఆఫ్ ద 49% ఇతర కంట్రీస్ నుంచి వస్తుంది. ఇది ఒక రిస్క్ ఫ్యాక్టర్
వల్ల లైక్ యూఎస్ లో ఏదైనా అన్సర్టనిటీ జరుగుతుంటే మైక్రోసాఫ్ట్ పై ఆ ఇంపాక్ట్ ఉంటుంది బికాస్ వాళ్ళ రెవెన్యూస్ లో మేజర్ కాంట్రిబ్యూషన్ యూఎస్ ది కాబట్టి. అండ్ వీళ్ళ ఫైనాన్షియల్ స్టేబుల్ గా ప్రీవియస్ ఇయర్స్ నుంచి కన్సిస్టెంట్ గా గ్రో అవుతున్నాయి. వీటి డీటెయిల్స్ ని కూడా ఐఎన్డి మనీలో మైక్రోసాఫ్ట్ అని సర్చ్ చేశాక కిందకి వచ్చారంటే ఈ డీటెయిల్స్ అన్నింటినీ మీరు గమనించవచ్చు. సో ఫైనాన్షియల్స్ లో మనం నెగిటివ్స్ ని ఫైండ్ అవుట్ చేయడానికి అయితే ఏం లేదు, వీళ్ళు చాలా స్టేబుల్ గానే గ్రో అవుతున్నారు. అండ్ మీరు గమనిస్తే గూగుల్ తో పోలిస్తే వీళ్ళు కొంత ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లో గ్రో అవుతుంటారు. దానికి మెయిన్ రీజన్ వీళ్ళ క్యాపిటల్ అలొకేషన్ ని ఎప్పటి నుంచో ప్రాపర్ గా మెయింటైన్ చేసుకుంటూ రావడం. అండ్ సెకండ్ ఇంపార్టెంట్, క్లౌడ్ బిజినెస్ లో వీళ్ళు చూపిస్తున్న గ్రోత్ రేట్ అది గూగుల్ లో ప్రెసెంట్ లేదు. అక్కడ కూడా గ్రోత్ ఉంటుందేమో బట్ ఇంకా అది నెంబర్స్ లో రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. క్లౌడ్ బిజినెస్ అక్కడ ఇంకా ఇనిషియల్ స్టేజెస్ లోనే ఉంది, కానీ ఇక్కడ హై గ్రోత్ స్టేజ్ లో ఉంది కాబట్టి ఇది కొంత ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లో మనకు కనిపిస్తుంది. అండ్ మైక్రోసాఫ్ట్ ప్రెసెంట్ ఉంటున్నది ఇంపార్టెంట్ రేంజ్ లోనే ఉంది. అండ్ ఇక్కడ నుంచి ఫాలో అవుతుంటే 2 ఇంపార్టెంట్ లెవెల్స్ ని చూస్తున్నాను, 185 అండ్ 185 కూడా స్టెబిలైజ్ ఒక డౌన్ సైడ్ కి వస్తూ 133 కానీ స్టాక్ ఫాలో అవుతూ ఉంటే అప్కమింగ్ టైమ్స్ లో ఛాన్స్ వస్తూ ఉంటే దాన్ని అదొక వాల్యూ జోన్ గా నేను భావిస్తూ అక్కడ ఫర్దర్ గా పొజిషన్స్ ని యాడ్ చేయడానికి ప్రయత్నిస్తాను. అండ్ ఫైనలీ యాపిల్ గురించి మాట్లాడుకోవాలి. యాపిల్ అనగానే మనకు గుర్తు రావాల్సిన వ్యక్తి ఎవరో తెలుసా? వారెన్ బఫెట్. బికాస్ తన పోర్ట్ఫోలియోలో యాపిల్ రిలేటెడ్ గా స్టాక్స్ 40% దగ్గరగా ఉన్నాయి. మీన్స్ వారెన్ బఫెట్ గారి దగ్గర ఉన్నది 100 రూపీస్ అనుకుంటే అందులో 40 రూపీస్ ని యాపిల్ స్టాక్స్ లోనే ఇన్వెస్ట్ చేశారు. తను చాలా ఇంటర్వ్యూస్ నేను చూసినప్పుడు తను చెప్పాలనుకుంది యాపిల్ ఒక ఐఫోన్స్ తయారు చేసే కంపెనీ లేకపోతే ఇంకోవేవో తయారు చేసే కంపెనీ కాదు, అది ప్రజల్లో ఒక లైఫ్ స్టైల్ లాగా మారిపోయింది. ఒక బ్రాండ్ ఎప్పుడైతే పీపుల్ లైఫ్ లో ఒక భాగం అయిపోతుందో లైక్ యాపిల్ ఫోన్ క్యారీ చేయడం ఒక లగ్జరీ స్టేటస్ లా. అండ్ మీరు మెజారిటీ ఆఫ్ యూఎస్ పాపులేషన్ ఏ బ్రాండ్ వాడుతున్నారు అనుకుంటున్నారు? మీరు ఎక్కడ చూడండి యూఎస్ పాపులేషన్ ఆండ్రాయిడ్ ఫోన్స్ మీకు పెద్దగా కనిపించవు, మోస్ట్లీ ఐఫోన్స్ కనిపిస్తాయి, మ్యాక్ బుక్ కనిపిస్తాయి, ఆఫీసెస్ లో ఐమాక్స్ కనిపిస్తుంటాయి. మెజారిటీ ఆఫ్ యూఎస్ పాపులేషన్ యాపిల్ కి అటాచ్ అయ్యారు కాబట్టి యాపిల్ ఆల్రెడీ ఒక లార్జ్ క్యాప్ కంపెనీ అయిపోతున్న లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో కన్సిస్టెంట్ గా హ్యూజ్ రిటర్న్స్ ని స్మాల్ క్యాప్ కంపెనీస్ తో పోటీ పడుతూ ఒక హ్యూజ్ వెల్త్ ని ఇన్వెస్టర్స్ కి క్రియేట్ చేసింది. అండ్ ఇప్పుడుంటున్న CEO లో ఉన్న క్వాలిటీ తన హై ఎండ్ ప్రొడక్ట్స్ పైన కాదు, లో ఎండ్ ప్రొడక్ట్స్ పైన కూడా లైక్ మాసెస్ లోకి తీసుకువెళ్లే ప్రొడక్ట్స్ పై కూడా ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. లైక్ మిడ్ అండ్ స్మాల్ రేంజ్ అండ్ లో కాస్ట్ వేరియంట్స్ కూడా ఎక్కువ మంది ప్రజలు కొనగలిగే వేరియంట్స్ ని కూడా అవైలబిలిటీలోకి తీసుకొస్తూ క్వాలిటీని డిక్రీజ్ చేసే తీసుకొస్తూ ప్రొడక్ట్ సేల్స్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ ఇంతకీ వీళ్ళు ఎక్కడి నుంచి రెవెన్యూస్ ని సంపాదిస్తారు? యాపిల్ స్టిల్ వాళ్ళ మెజారిటీ ఆఫ్ బిజినెస్ ని ఐఫోన్స్ నుంచే సంపాదిస్తుంది, నియర్లీ 52%. అండ్ 10% మ్యాక్ బుక్స్ నుంచి అండ్ నియర్లీ 7.5% ఐప్యాడ్స్ అండ్ 10% ఈ యాపిల్ వాచ్ కానీ యాపిల్ ఎయిర్పోర్ట్స్ కానీ వీటి నుంచి. అండ్ రిమైనింగ్ వీళ్ళ సర్వీసెస్ 20% దగ్గరగా వీళ్ళ రెవెన్యూస్ కాంట్రిబ్యూట్ చేస్తుంది. అండ్ యాపిల్ రిలేటెడ్ గా నేను పాజిటివ్ గా చూడడానికి మెయిన్ రీజన్ వీళ్ళ సర్వీసెస్ బిజినెస్. ఎందుకో చెప్పనా? వీళ్ళు ఒకప్పుడు ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 2018 లో అనుకుంటా వీళ్ళు ఐఫోన్స్ నుంచే 60% అబౌవ్ రెవెన్యూస్ ని సంపాదిస్తుండేవాళ్ళు. సో ఇప్పుడు 60 నుంచి 50కి ఫాలో అయిందంటే ఐఫోన్ సేల్స్ తగ్గాయి అనుకుంటారేమో, కానీ ఇక్కడ మీరు గమనించండి ఐఫోన్ సేల్స్ ఎక్కడా తగ్గలేదు. 2019 లో $142 బిలియన్ కి సంబంధించిన ఐఫోన్స్ ని వీళ్ళు అమ్మితే ఇప్పుడు $205 బిలియన్ కి సంబంధించిన ఐఫోన్స్ ని వీళ్ళు అమ్మారు. సో ఐఫోన్స్ తగ్గలేదు. పైన మీరు గమనించండి సర్వీసెస్ బిజినెస్ ఇక్కడ నుంచి కొన్ని సంవత్సరాల క్రితం $46 బిలియన్ ఉంటే ఇప్పుడు $76 బిలియన్ ఒక హ్యూజ్ గ్రోత్ రేట్ వీళ్ళ సర్వీసెస్ సెగ్మెంట్ లో కనిపిస్తుంది. ఇది మనం పాజిటివ్ గా తీసుకోవాలి. బికాస్ యాపిల్ ఐఫోన్స్, మ్యాక్ బుక్స్, ఎయిర్పోర్ట్స్, వాచెస్ నుంచి వీళ్ళు సంపాదించుకుంటున్న రెవెన్యూలో 100 రూపీస్ లో 30 రూపీస్ మాత్రమే వీళ్ళ ప్రాఫిటబిలిటీకి వస్తుంది. కానీ సర్వీసెస్ సెగ్మెంట్ లో ఎంత వస్తుందో తెలుసా? 100 రూపీస్ సర్వీస్ సెగ్మెంట్ లోంచి వీళ్ళు సంపాదిస్తుంటే 66 రూపీస్ వీళ్ళు ప్రాఫిట్ గా ఎర్న్ చేస్తున్నారు. మీన్స్ అక్కడ కోల్పోయేది తక్కువ, స్పెండింగ్ తక్కువ, ఎక్కువ ప్రాఫిటబిలిటీ ఉంటుంది. ఇంతకీ సర్వీసెస్ అంటే ఏంటి? మీరు ఏదైనా యాపిల్ ఐఫోన్ కొంటున్నా, మ్యాక్ బుక్ కొంటున్నా, యాపిల్ కేర్ అని వాళ్ళు ఇస్తుంటారా? ఇన్సూరెన్స్ ఇది తీసుకుంటే తక్కువ రేట్ కి మీరు రిపేర్ చేయించుకోవచ్చని. అండ్ యాపిల్ సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ కానీ అండ్ యాపిల్ యాప్ స్టోర్ లో తీసుకునే కమిషన్స్ కూడా. బికాస్ యాపిల్ యాప్ స్టోర్ లో లెట్స్ సే నేను ఒక 1000 రూపీస్ పెట్టి ఒక యాప్ ని పెయిడ్ యాప్ ని పెట్టాను, మీరు 1000 రూపీస్ పే చేసి తీసుకున్నారనుకోండి, యాపిల్ వాళ్ళు 30% కమిషన్ మీన్స్ 300 రూపీస్ కమిషన్ వాళ్ళు ఉంచుకొని రిమైనింగ్ 700 నాకు ఇస్తారు. దీని ద్వారా కూడా యాపిల్ వాళ్ళు బిగ్ వేలో కమిషన్స్ ని ఎర్న్ చేస్తారు. ఇలా ఈ సర్వీస్ సెగ్మెంట్ ప్రీవియస్ ఇయర్స్ తో పోలిస్తే కన్సిస్టెంట్ గా రోబోస్ట్ గా గ్రో అవుతూ ఉండడం వీళ్ళ మార్జిన్స్ ని అండ్ ప్రాఫిటబిలిటీని ఇంప్రూవ్ చేస్తుంది కాబట్టి. అండ్ వారెన్ బఫెట్ గారు చెప్పడమే కాదు, తను నమ్మి మెజారిటీ ఆఫ్ పోర్షన్ పోర్ట్ఫోలియోలో దీనికి అలోకేట్ చేశారంటే తన కన్విక్షన్ అండ్ డీప్ అనాలిసిస్ ఈ కంపెనీ యొక్క ఫ్యూచర్ రిలేటెడ్ గా ఎలా ఉంటుందో మనకు ఐడియా ఉండాలి. సో ఇక్కడ మీరు స్క్రీన్ పైన యాపిల్ బిజినెస్ ఒక ఎవల్యూషన్ ని చూడొచ్చు, ఏ సెగ్మెంట్స్ ఎలా గ్రో అవుతున్నాయని. వాళ్ళ ఐఫోన్స్ బాగానే గ్రో అవుతున్నాయి, మెజారిటీ ఆఫ్ పోర్షన్ అక్కడ. అండ్ దాంతో పాటు వాళ్ళ సర్వీస్ సెగ్మెంట్ ఊరికే ఇన్సూరెన్స్ తీసుకుంటాం 15,000 20,000 పెట్టి ఐఫోన్ కి ఇన్సూరెన్స్ నమ్ముతారు. అలా మనం ఇన్సూరెన్స్ కొన్నాం కదా అని ఐఫోన్ పడి స్క్రీన్ పోతే మన దగ్గర ఫ్రీగా ఏం రిపేర్ చేయరు, మన దగ్గర డబ్బులు తీసుకుంటారు. ఆ డబ్బులు ఇంచుమించు ఆ స్క్రీన్ కాస్ట్ ఎంత ఉంటుందో అంతకే ఉంటుంది. కానీ ఆ ఇన్సూరెన్స్ లేకపోతే వాళ్ళ స్క్రీన్ ప్రైస్ మనకు వేసేది ఉందా, అది భారీగా ఉంటుందని మనం భయపడుతూనే ఆ ఇన్సూరెన్స్ తీసుకుంటుంటాం. కాబట్టి మెజారిటీ ఆఫ్ ప్రాఫిట్స్ వాళ్ళు ఇప్పుడు సర్వీసెస్ నుంచి ఎర్న్ చేయడానికి సంపాదిస్తున్నారు. యాప్ లో ఒక బిజినెస్ మోడల్ ని స్క్రీన్ పైన గమనించండి. వీళ్ళ బిజినెస్ మోడల్ అండ్ వీళ్ళు
వీళ్ళు ఏ ఏరియాస్ నుంచి ఎంతెంత మనీని ఎర్న్ చేస్తున్నారు, అండ్ డైరెక్ట్ యాపిల్ వెబ్సైట్ నుంచి ఎంతమంది కొంటున్నారు, అండ్ ఇండైరెక్ట్ గా త్రూ ఇతర ప్లాట్ఫామ్స్ నుంచి ఎంత కొంటున్నారు. డైరెక్ట్ సేల్స్ పెరిగే కొద్దీ కమిషన్ పే చేయడం తగ్గిపోతుంది. అండ్ యాపిల్ యాజ్ ఎ కంపెనీగా ప్రొడక్ట్స్నే తయారు చేయట్లేదు, సైకాలజీని మనలో బిల్డ్ చేస్తుంది. యాపిల్ అంటే సేఫ్ అండ్ సెక్యూర్ ప్రొడక్ట్స్ అని, అండ్ యాపిల్ వాడుతున్న వాళ్ళు మిగిలిన వాళ్ళకంటే స్మార్ట్ పీపుల్ అని, రిచ్ పీపుల్ అని, అదొక స్టేటస్ సింబల్ అని ఇలా ఇన్వైబ్ చేయడం ఒక బ్రాండ్ని కష్టం ప్రజల్లో. అండ్ అలా ఇన్కల్కులేట్ చేయగలిగాక, ప్రజల్లోకి దాన్ని తీసుకువెళ్ళగలిగాక, అది ప్రజల్లోంచి తీయడం కష్టం. కాబట్టి యాపిల్ ఒక ఫ్యూచర్ గ్రోత్ కూడా స్ట్రాంగ్ గా ఉంటుంది. అండ్ ఈవెన్ యాపిల్ ఐఫోన్ తయారు చేయడానికి కాస్ట్, అండ్ మ్యాక్బుక్, ఎయిర్పోర్ట్స్, అండ్ యాపిల్ వాచ్ వీటి తయారీ కాస్ట్ ఎంత అవుతుందో దానికి ఇంచుమించు ఒక 100% మార్కప్ మనకు వాటి ప్రొడక్ట్ ప్రైజెస్ లో కనిపిస్తుంది. మీన్స్ ఒక ఫోన్ తయారు చేయడానికి నియర్లీ $500 అవుతూ ఉంటే వాళ్ళు $1000 అబోవ్ పెట్టే మనకి సెల్ చేస్తారు. మరి ప్రజలు ఎందుకు బై చేస్తారు అంత ప్రైజెస్ పెడుతూ ఉంటే? ఫ్రెండ్స్, బై చేస్తున్నారు. ప్రెసెంట్ యాపిల్ ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ అవైలబిలిటీలోనే లేదు, చాలా టైం బ్యాక్ నుంచి అవుట్ ఆఫ్ స్టాక్. చూడండి మరి అంత ప్రైజెస్ పెడుతున్న డిమాండ్ ఎలా ఉందో. అండ్ రీసెంట్ టైమ్స్ లో వీళ్ళ ప్రొడక్ట్స్ లో ఏవేవి ఎలాంటి గ్రోత్ రేట్ తో గ్రో అవుతున్నాయి అనేది కూడా ఇక్కడ మీరు గమనించవచ్చు. అండ్ యాపిల్ రిలేటెడ్ గా స్పాట్ మీన్స్ వీళ్ళ స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్ మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. స్ట్రెంగ్త్, యాపిల్ అనగానే ఒక స్ట్రాంగ్ బ్రాండ్, అండ్ అందరూ కూడా ఫోన్స్ ఆర్ డివైసెస్ కొనడానికి ఇష్టపడుతూ ఉండడం, అది ఇంపార్టెంట్ వీళ్ళ స్ట్రెంగ్త్. నెక్స్ట్ వీక్నెస్, ఆల్రెడీ చాలా మంది ఐఫోన్స్ ని వాడుతున్నారు, డివైసెస్ ని వాడుతున్నారు, అండ్ అవే వీక్ ప్రొడక్ట్స్ కాదు. ఒకసారి కొంటే ఇంకో ఇయర్ కొనడానికి, ఒక డివైస్ ఒకసారి కొంటే చాలా టైం వరకు వాడుతూనే ఉంటారు. కాబట్టి సాచురేషన్ అనే ఎలిమెంట్ ఎవాల్వ్ అవడానికి ఛాన్స్ ఉంది. అండ్ ఆపర్చునిటీస్ ఇప్పుడుంటున్న డివైసెస్ కాక ఇతర డివైసెస్ లో కూడా వీళ్ళు ఎంటర్ అవుతున్నట్లయితే ఇతర మార్కెట్స్ కూడా వీళ్ళకు ఓపెన్ అవుతాయి. అండ్ థ్రెట్స్, వీళ్ళు తయారు చేసినంత క్వాలిటీగా అండ్ వీళ్ళు మెయింటైన్ చేసిన బ్రాండ్ ఇమేజ్ ని ఇంకేదైనా ఒక కంపెనీ తీసుకోవడానికి ప్రయత్నిస్తే, మీన్స్ ప్రజల్లో ఉంటున్న లైఫ్ స్టైల్ ఎలిమెంట్ ఇంకొక కంపెనీ లాక్కోవడానికి ప్రయత్నిస్తే అది బిగ్గెస్ట్ థ్రెట్ యాపిల్ కి. అండ్ వీళ్ళ రిలేటెడ్ గా ఉంటున్న రిమైనింగ్ ఇంపార్టెంట్ డేటా పాయింట్స్ మీకు స్క్రీన్ పైన ఉంచుతున్నాను. అండ్ మిగిలిన కంపెనీస్ తో పోలిస్తే యాపిల్ స్టాక్ పెద్దగా ఫాలో లేదు, అండ్ చాలా సపోర్ట్స్ దగ్గరగానే ఉన్నాయి. ఈ $135 to $120 రేంజ్ ని కానీ ఇప్పటి వరకు బ్రేక్ చేయలేదు. ఒకవేళ బ్రేక్ చేస్తూ ఉంటే 100 అనేది ఇమీడియట్ గా డౌన్ సైడ్ కి వస్తుంటే ఇమీడియట్ గా వాల్యూగా చూడాల్సిన లెవెల్. బట్ నేను అంతవరకు కూడా వెళ్తుంది అనుకోవట్లేదు యాపిల్. బట్ మనకు తెలియదు కదా, అప్కమింగ్ టైమ్స్ లో ఉంటున్న ఈవెంట్స్ మార్కెట్ ని పుష్ చేస్తుంటే 100 ఇఫ్ అక్కడి నుంచి ఫాలో అవుతూ 80 దగ్గరకు వస్తున్నా, 80 నుంచి ఫాలో అవుతుంటే నెక్స్ట్ ఇంపార్టెంట్ $56 దగ్గరికి వస్తున్నా. సూపర్ అట్రాక్టివ్ లెవెల్స్ అవి. బట్ ఈ లెవెల్స్ వరకు వస్తాయి మీన్స్ యాపిల్ పడుతుందని అయితే నేను అనుకోవట్లేదు. బట్ మనకు తెలియదు మార్కెట్స్ ఎలా మూవ్ అవుతాయి, చాలా వోల్టైల్ గా ఉంటుంది కదా మార్కెట్స్ లో మూవ్. ఇఫ్ అలాంటి మూవ్ వస్తూ ఉంటే దాని ఈ డౌన్ సైడ్ కి ఫాలో అవుతున్నప్పుడు ఈ లెవెల్స్ దగ్గర ఫర్దర్ గా వీటిని యావరేజ్ చేసే ప్రయత్నం చేస్తాను. నా రీజన్ ఒకటే, స్టాక్స్ ఆల్రెడీ ఎక్కువగా కరెక్ట్ అయ్యాయి, ఇక్కడ నుంచి కరెక్ట్ అవ్వచ్చు, రికవర్ అవ్వచ్చు. ఒకవేళ కరెక్ట్ అవుతుంటే ఏ లెవెల్స్ దగ్గర యాడ్ చేస్తా అన్నదే నేను మీకు చెప్తున్నాను. ఫైనలీ ఇవి 3 స్టాక్స్ రిలేటెడ్ గా అనాలిసిస్. ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపించిందని. మీకు వీడియో ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తూ ఉంటే వీడియోని లైక్ చేసి పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించండి. నేను మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉంటున్న కంటెంట్ ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటేనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.